డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రావణి అసూరి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో. రీసెంట్గా నేను అఫిలియేట్ మార్కెటింగ్ గురించి చాలా ఎక్కువగా వింటున్నాను అనమాట. అది కూడా నేను విన్నది ఎవరి నుంచి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్. తను ఖాళీగా ఇంట్లో ఉంటూ ఉంటారు, హౌస్ వైఫ్ తను యాక్చువల్గా. తను కూడా ఇంట్లో నుంచి అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఒక 50,000 ఎర్న్ చేస్తున్నారు. అది కూడా కన్సిస్టెంట్గా ఎవ్రీ మంత్. ఓకే, గ్రేట్. ఇది ఎలా పాసిబుల్ అయింది అని నేను తను అడిగాను అనమాట. అన్నప్పుడు నాకు తన క్లారిటీ ఇచ్చింది. బట్ ఇది జనాలకు తెలియాలని నాకు అనిపించింది అనమాట. అండ్ రైట్ పర్సన్ ఎవరంటే డెఫినెట్లీ మీరే. సో ఎలా పాసిబుల్ అవుతుంది ఇది? సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఫస్ట్ మీనింగ్ తెలుసుకుందాం. అఫిలియేట్ అంటే ఏంటి అంటే కమిషన్ బేస్డ్ వర్క్ చేసేదాన్ని. అఫిలియేట్ అంటే ప్రమోట్, నువ్వు నాది ప్రోడక్ట్ నువ్వు ప్రమోట్ చేస్తే నేను నీకు కమిషన్ ఇస్తాను, నువ్వు నీ ద్వారా అమ్మడం వల్ల. మనం కాలేజెస్లో వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్ని రిఫర్ చేస్తే కాలేజ్ వాళ్ళు 15,000 10,000 రిఫరల్ అమౌంట్ అని వేస్తారు. మనకి ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయితే ఈ రోజు కూడా ఉంటుంది కాలేజెస్లో, స్కూల్స్లో. మీరు జాయిన్ అయ్యారు కదా, మీతో పాటు ఇంకొక ఇద్దరిని జాయిన్ చేస్తే మీకు నేను ఒక 25,000 ఇస్తాను, 2 పర్సన్స్కి 10,000 అలాగా. ఎగ్జాక్ట్లీ అట్లాగే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఇంటర్నెట్లో ప్రతి కంపెనీ లాంచ్ చేసినప్పుడు కొన్ని కంపెనీస్ మ్యాండేటరీగా అఫిలియేట్ ప్రోగ్రామ్స్ పెడతారు. వాటిలోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వచ్చు. ఒకటి డైరెక్ట్ కంపెనీస్. అది కాకుండా కొన్ని కంపెనీస్ ఉంటాయి కంప్లీట్లీ, కొన్ని వెబ్సైట్స్ డెడికేటెడ్ ఓన్లీ ఫర్ అఫిలియేట్ మార్కెటింగ్. అందులో వేల కొద్ది ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకే, ఆ వేల కొద్ది ప్రోడక్ట్స్లో మనం చూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటి అని అంటే ఆవిడ కన్సిస్టెంట్గా ఎర్న్ చేస్తుంది అని అంటే ఖచ్చితంగా ఆవిడ ఒక ఇండస్ట్రీలో ఉండే ప్రోడక్ట్స్ని, అంటే ఒక టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఒక నీష్, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మార్కెట్ని ఎంచుకున్నారు ఆవిడ. అందుకే ఆవిడ సక్సెస్ అవుతున్నారు. ఓకే, రీజన్ ఏంటి అని అంటే మల్టిపుల్ చేసేస్తారు చాలామంది. ఇదని అదని అదని ఇదని అది పెద్ద ఇదైపోతుంది. అలా కాకుండా బ్యూటీ ప్రోడక్ట్సే చేస్తున్నారు అనుకోండి, రిలేటబుల్గా. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కొన్ని ఉంటుంది, కొంతమంది వాడుతూ ఉంటారు, ఇది చాలా బాగుందండి ప్రోడక్ట్ వాడండి అని చెప్తారు. కింద ఏమో 100 లైకులు, వేల వ్యూస్, లక్షల వ్యూస్ ఉంటాయి. మంచి మంచి కింద కమెంట్ అంటే ఈ ప్రోడక్ట్ కావాలంటే ప్రోడక్ట్ లింక్ డిఎంలో చేస్తానని అంటారు. చేయండి. వీళ్ళు ఏం చేస్తారంటే అఫిలియేట్ మార్కెటింగ్ లింక్ క్రియేట్ చేసేసుకుంటారు. క్రియేట్ చేసుకుని ఒక వెబ్సైట్ బిల్డ్ చేసుకుంటారు. ఓకే, సింపుల్గా చెప్తున్నా. ఈ వెబ్సైట్ని బిల్డ్ చేసుకున్న దానికన్నా ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ని అన్నిటిని ఇన్కాపరేట్ చేస్తారు ఆ వెబ్సైట్లోకి. ఏదైతే వీళ్ళు అమ్మాలనుకుంటున్నారో అవన్నీ పెట్టుకుంటారు. వాటి లింక్స్ని వీళ్ళు పంపిస్తారు. వీళ్ళు క్లిక్ చేసిన తర్వాత ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని క్లిక్ చేసిన తర్వాత ఏ పర్సన్ పర్చేస్ చేస్తే పర్చేస్ చేసేసి కార్ట్లో అయిపోయిన తర్వాత 5% to 10%, 15%, 12% డిఫరెంట్ పర్సంటేజెస్ ఉంటుంది ప్రోడక్ట్స్ మీద. ఆ డబ్బులు వీళ్ళకి వస్తుంది అనమాట. సో సర్టన్ 10-year పీరియడ్లో ఎవరికైతే ప్రమోట్ చేయబడిందో వాళ్ళకి వస్తుంది. సో చాలామందికి డౌట్ ఉంటుంది, అంటే వాళ్ళ ద్వారానే కొన్నామని చెప్పేసి కంపెనీకి ఎలా తెలుస్తుంది? అదంతా టెక్నికల్గా ఏ డౌట్స్ అయితే ఉన్నాయో అవి మనం కోర్స్లో కవర్ చేస్తాం. ఓకే, బట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అని అంటే వేల కొద్ది ప్రోడక్ట్స్, వేల కొద్ది వెబ్సైట్స్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తాయి. అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అనేవి ఈవెన్ మీరు ఏదన్నా తీసుకోండి, ఈవెన్ మీషో లాంటి దానిలో తీసుకోండి, మీకు కమిషన్స్ ఉంటాయి. మీకు అమెజాన్ తీసుకోండి, ఫ్లిప్కార్ట్ తీసుకోండి, మింత్రా తీసుకోండి. అదనే కాదు, మనము ఇంకా కోర్ సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు మనకి వేల వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లో మనం వెళ్ళాలి, రిజిస్టర్ అవ్వాలి. మీకు ఇంకొకటి ఇంపార్టెంట్గా చెప్తాను. అఫిలియేట్ మార్కెటింగ్ అని అంటే ఆవిడ చాలా బాగా చేస్తున్నారు, 50,000 ఎందుకు ఇన్కమ్ వస్తుంది అని అంటే ఆవిడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేశారు ఏ ప్రోడక్ట్ బాగుంది, ఏ ప్రోడక్ట్కి కమిషన్ వస్తుంది, ఈ ప్రోడక్ట్ ఎలాంటి జనాలు చూస్తున్నారు, అది యూట్యూబ్లో పెట్టాలా, ఫేస్బుక్లో పెట్టాలా, టెలిగ్రామ్ ఛానల్స్లో పెట్టాలా, వాట్సాప్ గ్రూప్స్లో పెట్టాలా, వాట్సాప్ స్టేటస్లో పెట్టాలా అనేది ఆవిడ మంచి స్టడీ చేసుకుంది ఆవిడ. అది కాకుండా అడ్వర్టైజ్మెంట్స్ చేస్తుందో చేయట్లేదో మనకు తెలియదు, ఆవిడని అడిగితే తెలుస్తుంది. ఆ అడ్వర్టైజ్మెంట్స్ డైరెక్ట్గా చేయకుండా డైరెక్ట్ ఆవిడ ఏంటంటే ప్రోడక్ట్ రాకన్నా ముందు నుంచే ఒక కమ్యూనిటీని ఏర్పరచుకుంది. అక్కడ వాళ్ళకి ప్రజెంట్ చేస్తూ ఉంది. సేమ్ ఇప్పుడు మనం టప్పర్ వేర్ కానీ, ఓరిఫ్లేమ్ కానీ వీళ్ళు బయట చేసేవాళ్ళు కదా, అదే ఇంటర్నెట్లో చేయడం. దీనిలో ఇంకా ఇరిటేషన్ ఉండదు, ఎందుకంటే మనం ఎవరిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. మనం పెడితే వాళ్ళే అప్రోచ్ అవుతూ ఉంటారు. సో దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. అఫిలియేట్ మార్కెటింగ్కి 100% స్కోప్ ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది. నేను కొంతమందిని చూస్తాను, సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఏం చేస్తారు, కానీ ప్రాపర్ బిజినెస్ లా చేస్తారు, అదే పనిగా చేస్తారు. ఇంకేది డైవర్ట్ అవ్వడము, 10 పనులు పెట్టుకోవడం చెయ్యరనమాట సక్సెస్ అయ్యేంత వరకు. ఒక్కసారి వాళ్ళు దాంట్లో సక్సెస్ అయిన తర్వాత అది సెకండ్ ఇన్కమే ఇంకా మనకి. సో వండర్ఫుల్గా ఉంది ఐడియా అయితే మాత్రం తప్పకుండా. అండ్ అట్ ది సేమ్ టైం ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనే కాదు, ఇందులో ఇంకా డీప్గా నేర్చుకోవాలి,
జస్ట్ ఒక 50,000 సంపాదన కాదు, నేను దీన్ని ఒక బిల్డ్ చేయాలనుకుంటున్నాను ఒక కెరీర్ ఆప్షన్గా అని ఫిక్స్ అయినప్పుడు ఇందులో ఎలాంటి విషయాలు నేర్చుకోవడానికి ఉంది, స్కోప్ ఎంతవరకు ఉంది? అంటే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఏంటి అంటే సెల్లింగ్ తెలుసుకునేది ఇంటర్నెట్లో అన్నప్పుడు గ్రూప్స్గా కూడా చేస్తారు చాలామంది. ప్రోడక్ట్ ఇప్పుడు ఎలా అయితే బయట మనము ఒక కిరాణా కొట్టు తీసుకుందాము, ఆ కిరాణా కొట్టులో ఐటీసీ ప్రోడక్ట్స్, హెచ్సి అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయా, వాటి అన్నిటి మీద 5 రూపాయల బిస్కెట్ మీద కూడా వాడికి లాభం ఉంటుందిగా. అండ్ అలా దట్స్ హౌ కిరాణా కొట్టు గై మేక్స్ మనీ, రైట్? సూపర్ మార్కెట్ పర్సన్ మేక్స్ మనీ. మల్టిపుల్ బ్రాండ్ అప్లయన్సెస్ అమ్మే కంపెనీస్ ఎన్నో ఉంటాయి, బజాజ్ ఎలక్ట్రానిక్స్ లాంటివి. మీది కూడా అలాంటిదే, కాకపోతే ఇంటర్నెట్లో చేయాలి, అంతే, సింపుల్. మీరు అంత మల్టిపుల్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు పెద్ద గ్రూప్ లాగా కూడా మీ ఓన్ టీమ్ని తయారు చేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క నిష్లో పెట్టుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క వెబ్సైట్ రిజిస్టర్ చేస్తూ ఒక్కొక్క రిజిస్టర్ చేసుకున్న వెబ్సైట్ మీద బిల్డ్ చేసి వెబ్సైట్ని నీట్గా దాంట్లో ఏ ప్రోడక్ట్స్ పెట్టాలనుకుంటున్నారో పెట్టి దాన్ని ఏ ఆడియన్స్కి చూపించాలనుకుంటున్నారో వాళ్ళకి టార్గెట్ చేసి చూపించడం. దీనిలో అడ్వర్టైజ్మెంట్స్ చేయొచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ చేయకుండా కూడా మనము ఇంటర్నెట్లో మన కస్టమర్ బేస్ని పెంచుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం వీటన్నిటికి సంబంధించి ఇంకా అంటే వెబ్సైట్ ఎస్సీఓ కానీ లేకపోతే సోషల్ మీడియా పరంగా రావాలంటే అందులో సోషల్ మీడియా యూట్యూబ్ ఎస్సీఓ ఎక్సెట్రా ఇంకా డీప్కి వెళ్ళే కొద్దీ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా నీడ్ ఉంటుంది. ఖచ్చితంగా ఇది మొత్తం డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ వస్తేనే అఫిలియేట్ మార్కెటింగ్ బాగా చేయగలుగుతాం. ఉట్టి అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకున్నాం కదా అని అయితే చేయలేం. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు యాడ్ చేయాలి అని అంటే ఫేస్బుక్ యాడ్స్ తెలిసి ఉండాలి, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ తెలిసి ఉండాలి, గూగుల్ యాడ్స్ తెలిసి ఉండాలి. వీళ్ళకి తెలిసి అయితే ఉండాలి కదా, యాడ్స్ అయితే తెలిసి ఉండాలి, లేకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అదే ఒక ఎగ్జాంపుల్. అది కాకుండా ఎస్సీఓ తెలిసి ఉండాలి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒకటే సింపుల్గా చెప్తానండి. మీరు బెస్ట్ ఫోన్ ఇన్ 15,000 అండర్ 15,000 రూపీస్ అని కొడితే ఒక వెబ్సైట్ ర్యాంక్ అవుతుంది. వాడు ఎస్సీఓ చేసుకున్నాడు, వాడిని క్లిక్ చేసిన తర్వాత వాడిని బై నౌ అని కొట్టారనుకోండి, మీరు ఎటు వెళ్తున్నారు? ఏదో అమెజాన్కి కానీ ఫ్లిప్కార్ట్కి వెళ్తున్నారు, అతను అఫిలియేట్ ఐడి మీద కొంటున్నారు, అతనికి కమిషన్ వస్తుంది మీరు కొంటే. ఆ వెబ్సైట్కి ఆఫ్ కోర్స్ ఆ వెబ్సైట్ ఓనర్కి కమిషన్ వస్తుంది మీరు కొంటే. సో జనరల్గా డైరెక్ట్గా ఓపెన్ చేసి ఆ లింక్తో కొంటున్నాం అనుకుంటారు, కానీ ఇప్పుడు వరకు ఈ అఫిలియేట్ అనే రీజనింగ్ అనేది ఆఫ్ కోర్స్ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారానే వాళ్ళకి ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి వాళ్ళకి కమిషన్ వస్తుంది ఆ సేల్కి. అంటే ఓవరాల్గా దీని యొక్క డిస్క్రిప్షన్ కూడా చాలా అందంగా వివరించారు. అండ్ డెఫినెట్లీ అట్ ది సేమ్ టైం ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్కి చాలా ఇంపార్టెంట్ స్కోప్ అనేది ఉంది. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ స్కోప్ బేస్ అది ఫౌండేషన్. ఓకే, దానిలో డిజిటల్ మార్కెటింగ్ కిరణ్ గారు బేస్ అది ఉండొచ్చు, పిల్లర్స్ మెనీ. వన్ పిల్లర్ ఈజ్ అఫిలియేట్ మార్కెటింగ్ టు గ్రో, అండ్ దట్ పిల్లర్ ఆల్సో విల్ లీడ్ టు ద cloud9 which you want to reach. అట్లా. సో హౌఎవర్ మొత్తం అంటే బేస్ ఏదైతే నేర్చుకుంటామో దాని నుంచి మనం చాలా ఎర్న్ చేయడానికి కానీ ఈవెన్ ఒక కంపెనీ బిల్డ్ చేసిన స్కోప్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ఇందులో పార్ట్ అవ్వాలి. దీని నుంచి నేను కూడా ఇన్కమ్ జనరేషన్ అనేది చేయాలి, నాకంటూ ఎవరి కింద పనిచేయడం కాదు, నేనంటూ ఓన్ స్పేస్ ఉండాలని ఎవరైతే అనుకుంటారో, ఇదని కాకుండా జాబ్ లేని వాళ్ళు జాబ్ కావాలనుకున్నా, ఇంట్లో ఉంటూ సంపాదించాలి అనుకున్నా, ఇలా రకరకాల వేస్ అనేవి ఈ డిజిటల్ మార్కెటింగ్ మీకు కల్పిస్తూ ఉంది. అంటే వన్ స్టాప్ సొల్యూషన్ అనేది దానికి ఇది అర్థం ఇస్తుంది అన్నట్టు చెప్పొచ్చు. సో ఇది నేర్చుకోవాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.